నేను రోజుల నుంచి చెప్తాడు, చెప్పిన దానికి ఎన్ని మనకు ఫలితం వచ్చింది. ఎవరన్నా నిజ 4 మాటలు యాడ్ చేసుకుంటే అంతకన్నా మనం చెప్పుకుంటు నా పుట్టుకనే బతికి ఇంట్లోనే పోదామా? ఏమి రావద్దా మనం? భూమిని కలిసినందుకు, పుట్టినందుకు, నడిచినందుకు భూదేవికి ఏమి రుణం వాపుకున్నావు? భగవంతుడికి ఏమి రుణం ఇచ్చినావు? నిన్ను ముట్టించినందుకు దేవుడికి ఏం చేసినావు? ఏం చేస్తే నీకు అప్పు కాకుంటున్నావు? అప్పు అయినావు. 84 లక్షలల్లో అప్పైన, 24 లక్షల జన్మాలల్లో అప్పైన. ఈ మనిషి జన్మలో తెలుసుకోరా బిడ్డని పోతే మన పుణ్యం లేకున్నా మన పుణ్యం ఎంత కలిపి తోతే ఇళ్ళ మళ్ళీ పట్టే సీటికి మాటికి సంసారం చేసి చిన్న చిన్న పిల్లలంటే పెద్ద పెద్ద పిల్లలంటే పెద్ద పిల్లలయ్యాక నీకే నొప్పులు వచ్చేసి సత్సంగం ఉంటుంది. నీ ఊరికి వచ్చినప్పుడే పోతే నువ్వు పరా ఊరికి పోయి వింటావు. ఎట్లా మనమందరము అటువంటి భక్తి ఉంటే ఏడుస్తామంటున్నాండి. మనకు భక్తి లేదు కాబట్టి దుఃఖమంతలేదు. ఎందుకంటే మన పొల్లగాడు తింటే దుఃఖమంతది వెళ్తాం, కానీ కాదు భక్తి కొరకు దుఃఖమంటుంది. ఎందుకంటే నీకు ఎదనే ఎక్కువ దుఃఖం ఎట్లా? ఎద కావాలంటే సత్సంగం వినాలి. సత్సంగం వినాలంటే బాగుపడేందుకు నేర్చుకోవాలి. 4 మాటలు ఒక్క మాట తిట్టిపోతే 4 మాటలు యాడ్ చేసుకుంటాము. మరి సత్సంగంతో కూడా మనం కూడా ఎన్ని మాటలు మీకు వచ్చినాయి, ఎన్ని మాటలు మీకు వచ్చినాయి అని ఎవరన్నా పక్కింటికి పోయినప్పుడు ఏ కూర వేసుకున్నామని అడుగుతాం. కూర వేసుకున్నాము, అన్నం తిన్నాము, కూర వేసుకున్నాం. ఏదో కూర ఈ పూట తింటే రాత్రి కాకలాయదానికి ఇన్ని భోగాలు పెడతావు. మరి తిరిగి రాని ప్రయత్నానికి ఏం భోగం పెట్టినావు? ఎట్లా తీసుకుపోతావు? ఏం సార్లు తీసుకుంటావు? నేను తిడతాను. మీరందరూ బాగుపడాలని స్వతంత్రంగా ప్రేమ కృతజ్ఞతలు నేను మళ్ళీ వచ్చే వరకు ఎవరు ఎన్ని మాటలు నేర్చుకున్నారో నేను సార్లు రాదు చదివే రాదు. కానీ మీ దగ్గర నేను తెలుసుకోవాలి. నేను ఇక చెప్పా 20 దాకా నేను చెప్పిన న్యాయో ఆ మహాత్మయో ఏమన్నా మాటలు వింటే ఆ మాటలు మీరు పట్టుకుంటే ఆ మాటలు నాకు చెప్తారని నేను ఆశిస్తాను. భగవంతుని దయ ఉంటే తప్పని ఒక వెళ్ళి ఎట్లెట్లనో పోయి కూడా మళ్ళీ వస్తా కావచ్చు. మా అమ్మాయి మళ్ళీ దొరకచ్చుకుంటుంది. ఇక మళ్ళీ దొరకచ్చుకుంటే కూడా వస్తారు. మా అమ్మాయి అంటే మా అమ్మాయి కాదు, మీరందరూ మా అమ్మాయి కాదు. అట్లా కాదు, అనేటువంటిది ఉండద్దు. కానీ సత్సంగంలో నేను ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు పట్టుకున్నా అని చెప్పాలి. గంతే తప్ప ఏం లేదు. బాగా మంది లేరు, ఉన్న కాడికైతే మీరు పట్టుకున్నాక చెప్పుకుంటారు. ఎంతమంది ఉన్నారు నేను నేర్చుకుంటాను. ఇడికి 6, 5 అయింది, 5, 10, 12, 14. మీరు ఎవరెవరు ఏం చేస్తారో నేను మళ్ళీ అడుగుతా.